సార్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సింగపూర్ మాట వైసీపీ శాపనార్థాలు. ఈ సింగపూర్ బాబు వద్దు వద్దు డాబు అనేది వరకు నేను ఇప్పుడు పాట రాసా. ఇప్పుడు సింగపూర్ వాళ్ళ టెక్నాలజీ దాన్ని తీసుకోవడం ఏమీ పెద్ద ఎవరైనా కాదన్నారు. కానీ అమరావతికి సింగపూర్కి ఉన్న లింక్ ఏంటి? దాన్ని అదే పనిగా సింగపూర్ మొదటిసారి ఏం చేయలేదు, రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి వద్దు మానేయమంటే చక్కగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం కూడా ఏంటి? కేంద్రం వద్దనింది కాబట్టి, కేంద్రం హామీ లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని. అంటే కేంద్రం హామీ ఇక్కడ చాలా ముఖ్యమని నిన్న మీకు తెలుసు, నేను ఎంత వివరంగా చెప్పానో. సీడ్ యాక్సిస్ రోడ్డు దాన్ని స్వాగతించటము, అమరావతికి ఇది శుభారంభం అవుతుంది. వాస్తవికంగా కట్టుకోవాలి దాన్ని. ఇంకా ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించడము లేదా ఒక నెగిటివ్ థింగ్ తీసుకోవడం మంచిది కాదనే ధోరణి. కానీ మీడియాలో చూస్తే సింగపూర్ మోడల్లో నేను అమరావతి కడతానని మళ్ళీ చంద్రబాబు గారు చెప్తున్నారు. సార్ ఆంధ్రప్రదేశ్ రాజధానిలా కట్టండి సార్. సింగపూర్ అది ఇప్పటివరకు సింగపూర్ వాళ్ళు డబ్బులేమి ఇవ్వలేదు, ప్లాన్ మటుకు ఇచ్చారు, అది ఉచితం అన్నారు. తర్వాత దానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. సింగపూర్ పక్క కమర్షియల్ సిటీ అండి. కొంతమంది అనుకుంటున్నట్టుగా సింగపూర్ ఏదో అవినీతి రహితమైంది కూడా కాదు. విదేశీ వ్యాపారాల్లో అవినీతిని వాళ్ళు అవినీతిగా పరిగణించరు. చాలా కేసులు ఉన్నాయి సింగపూర్ మంత్రుల మీద. అంతేందుకు గతసారి అమరావతి చుట్టూ తిరిగిన ఈశ్వరన్ కూడా అవినీతి కేసులో జైలు పాలైన పరిస్థితి ఉంది. అందుకని నేను ఐ వెల్కమ్ అమరావతి వేగంగా కట్టాలి, చక్కగా కట్టాలని కోరుకోవడంతో పాటు ఈ సింగపూర్ అనే ఇది మళ్ళీ సింగపూర్ అనేసరికి ప్రజలకు కొంచెం సందేహాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సింగపూర్ వాళ్ళు అమరావతి ల్యాండ్ పార్సిల్స్ కార్పొరేట్ వాళ్ళు, గ్లోబల్ వాళ్ళు అమ్మి డబ్బులు వనరులు తెచ్చి పెడతారని చంద్రబాబు గారు ఆశించారు. నాకు బాగా తెలుసు, ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి, పేరు చెప్పకూడదు, చెప్పాడు. అలాగే స్థానిక శాసనసభ్యులు చాలామంది చెప్పారు. ఆయన సింగపూర్ మీద పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు గతసారి. మళ్ళీ సింగపూర్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇచ్చే డబ్బులు కూడా ప్రపంచ బ్యాంకు ఇస్తూ ఉంది, అప్పు మనం కడతాము. కాబట్టి అమరావతికి ఒక వాస్తవిక ప్రాతిపదిక మీద కట్టడమే సాధ్యమవుతుంది. మీరు గమనిస్తే చంద్రబాబు గారే ఒక మాట ఏమన్నారు? నేను అమరావతి అడుగులెటు అనే పుస్తకం రాశాను, దాని పేరు అడుగులెటు అని రాను నేను, అంతకంటే దాంట్లో నెగిటివ్ ఏం రాయలే. నిన్న చంద్రబాబు గారు ఇది మొదటి అడుగు అన్నారు. మీరు మీడియాలో వచ్చిన హైప్ చూడండి, బాబు గారు మొదటి అడుగు అన్నటువంటి మాట చూడండి. ఫస్ట్ స్టెప్ అంటే అమరావతికి సంబంధించి మనం చేయాల్సింది, చేసుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంది. 5 అంశాలతో కడతామని ఏదో చెప్పారు. 5 అంశాలు కూడా మామూలు మన సామాన్యులకు అందేవి కాదు. క్వాంటము, గ్రీన్, బ్లూ ఇలాంటివన్నీ టెక్నాలజీకి సంబంధించినవి ఎక్కువగా. సో అవన్నీ కావాలంటే ప్రపంచ పెట్టుబడి కావాలి. ఇప్పుడే న్యూయార్క్ టైమ్స్ పత్రిక చాలా స్వాగతించిందని. ఖచ్చితంగా న్యూయార్క్ అయితే డేటా సెంటర్లు వద్దంటుందో ఆ డేటా సెంటర్లు పెట్టుకోవడానికి మా విశాఖపట్నం, అమరావతి అందుబాటులో ఉన్నాయని మనం చెప్తే తప్పకుండా అమెరికా మీడియా హర్షిస్తుంది. అవన్నీ వాళ్ళే కదా. అంటే నేనేమి వేరే విధంగా చెప్పడం లేదు. అమరావతి అవసరం, వాస్తవం, కట్టాలి. కానీ అదే సమయంలో దాని గురించి మళ్ళీ సింగపూర్ హైపు, లేదా అప్పుడు కేసీఆర్ గారు కూడా దీనిలాగా టర్కీలాగా ఏదో కడతానని, ఇస్తాన్బుల్ లాగా కడతానని వాళ్ళు. ఇంకొక ఆయన వద్దు సార్ మాకు అమరావతి లాగే కట్టండి అంటున్నా నేను. అమరావతిలాగా కట్టండి చాలు, సింగపూర్ అక్కర్లేదని. అయితే ఈ విమర్శలు ఒక ఎత్తు అయితే, రెండోది నేను మనం ఫస్ట్లో మనం కామెంట్ చేసాం, చాలామంది కూడా కింద పెట్టారు. అమరావతి పూర్తి కాదని అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయన. ఈ శాపనార్థాలు కూడా ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు అది వరకు బొత్స సత్యనారాయణ లాంటి లౌకికుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి కూడా అమరావతి మీద నోరు జారి మాట్లాడడం వల్ల కలిగిన నష్టం మనం చూసాం. రెండవది, అమరావతి అంటే చంద్రబాబునే చూస్తే ఎట్లా? భూములు ఇచ్చిన 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులను కూడా చూడాలి కదా. అలాగే అక్కడ జీవితము వ్యవసాయ కార్మికులు, పనిచేసేవాళ్ళు, చేతి వృత్తిదారులు అందరూ కూడా చూడాలి కదా. కాబట్టి అమరావతికి సంబంధించినంత వరకు వాస్తవాల ప్రాతిపదిక మీద కట్టాలి. చంద్రబాబు వాస్తవంగానే నిన్న మొదటి అడుగు అన్నారు. మొదటి అడుగు వేసిన తర్వాత అడుగులు ఏంటి, అవి ఎలా ఉంటాయనేది వాళ్ళు ఆలోచించాలి. కానీ అసలు అడుగే పడదు, చిన్న వంతెన కట్టి హంగామా చేస్తున్నారని అమరావతి మీద ఏదో ఆడిపోసుకోవడం, శాపనార్థాలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. చాలామంది నన్ను కూడా తప్పుపడుతుంటారు, మీరు భ్రమరావతి అన్నారు. భ్రమలు వద్దని ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. వాస్తవం మీద బతుకుదాము. మొదటి అడుగు అన్నారు కానీ చంద్రబాబు కూడా అంతా అయిపోయిందని ఏం అనలేదే. కాబట్టి వాస్తవాల మీద మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. శాపనార్థాలు పెట్టడము వైసీపీ దీనికి చాలా మూల్యం చెల్లించింది.
ఏదో ఒక రాజధాని కావాలి కదా రాష్ట్రానికి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాజధాని తీసుకొని దాన్ని మళ్ళీ కట్టి మళ్ళీ భూములు సేకరించి ఇవన్నీ చేస్తారా? రెండో మాట నేను అడిగేది, మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు? మీరు 3 రాజధానులన్నా అందులో శాసన రాజధాని కన్నా దీన్ని కట్టి ఉండాలి కదా. కట్టడానికి ఏం చేశారు? శాసన రాజధానే. శాసన రాజధానికి ఏం చేశారు? నాకు ఒక మంత్రి చెప్పాడు, కనీసం 5,000 కోట్లు కావాలని అన్నా, మీరేదో తెచ్చుకోండి అని. ముఖ్యమంత్రి ఏం సహకరించలేదు, దాంతో అది అలా ఆగిపోయిందని. కాబట్టి పాఠాలు నేర్చుకోవాలి కదా. వైసీపీ కూడా రాజధాని విషయంలో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి అడుగులు ఎటు పడాలి అన్నది కూడా వాస్తవంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన 5 అడుగులు 5 పాయింట్స్ చెప్పారు కదా, 5 పాయింట్స్ కార్పొరేట్ గ్లోబల్ లెవెల్లోనే ఉన్నాయి. సామాన్యులు ప్రజలు వాస్తవాలకు లేవు. అది కాకుండా ఇంకా ఒక 3 దశల భూసేకరణ భూ సమీకరణ అంటున్నారు. అంటే అడుగు ముందు ఇక్కడ పడండి, నేల మీద అడుగు. నేల మీద మనం నడుద్దామని నేను నేలపాటు కూడా అక్కడే ఉంది. నేల మీద మనం నడిస్తే పెద్ద సమస్య ఏం లేదు. అప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్తో కలిగిన సంతోషం ప్రజలకు సార్థకం అవుతుంది. ఇంకా మూడోది, అది మెలికలు ఎందుకు తిరిగింది, అక్కడ ఏ పెద్ద ఘనాపాటి లేకపోతే కామందు భూమి ఉంది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. డెఫినెట్గా చాలా ఉన్నాయి, చాలా మెలికలు ఉన్నాయి, అందులో ఏం సందేహం లేదు. హైదరాబాద్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రామోజీరావు పొలాల వరకు అని కథలు పత్రికల్లో పేజీలు తరబడి రాసుకున్నది మనం చూసాం. ఎక్కడ ఆస్తి ఉంటుందో అక్కడ వివాదం ఉంటుంది. అదే అమరావతిలో కూడా ఆస్తుల విలువ పెంపు అన్నదే కదా ప్రధాన నినాదం. కాబట్టి వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని సహేతుకంగా ఎలా పరిష్కరించుకోవాలి? రైతులకు ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది రైతులు, స్థానిక పేదలు. వాళ్ళకి ఏం చేయాలన్నది 6వ పాయింట్ అది కలపమండి. నేను ప్రజా రాజధాని అని మనం అనుకుంటే కనుక 6వ పాయింట్ ఏంటి, దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవి చాలా గెస్టేషన్ అంటారు చూడండి, ఇవి చేతికి వచ్చే సమయం చాలా ఎక్కువ అండి. అప్పటి వరకు కూడా మనుషులు బతకాలి కదా. భూములు డబ్బుండి భూములు ఇచ్చేసి నగరాల్లో ఇంకో చోట ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ అక్కడే బతికే వాళ్ళ సంగతి ఏంటి? సన్స్ ఆఫ్ ది సాయిల్ అంటారే, భూమిపుత్రులు, వాళ్ళ సంగతి ఏంటి?